ఒకవేళ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరిగింది, ఏం ఉపయోగం కలిగింది రాష్ట్రానికి? ఒకవేళ గెలిస్తే కాదు, భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ గెలవబోతూ ఉంది. ప్రజలను భయాంబ్రాతకు గురి చేస్తూ ఉన్నారు. గతంలో ఈ ఏదైతే అర్బన్ ఓటర్స్ అందరూ బీఆర్ఎస్కే మొగ్గు చూపారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నా ఉన్నారు? ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన, కేటీఆర్ గారు హైదరాబాద్ కేటీఆర్ గారి పరిపాలన చూశారు. ఈ 2 పర్యాయాలు కేసీఆర్ పరిపాలన చూసి వీరిచ్చిన సంక్షేమ పథకాలు ఇక్కడ చూసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మైనారిటీ ఓట్లు ఈసారి మీ వైపా వాళ్ళ వైపా? ఓవైసీ, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి బీజేపీ ఓట్లు, ఎంఐఎం ఓట్లు గంపగుత్తగా. ప్రధానంగా డబ్బులు పంచుతున్నారు తీసుకోండి అని చెప్పి మీ నాయకుడు చెప్తా ఉన్నాడు. అంత ఎత్తుగా పెద్ద ఎత్తున పంచుతున్నారా? మీరు కూడా పంచుతున్నారా? ఏమన్నా మేము ఒకటే వాళ్ళకి చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసి మీరు ఓట్లేయండి. 10 సంవత్సరాల్లో మీ కుటుంబంలో మీ ఇంటికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏదున్నా మీ ఇంటికి అందుతూనే మీరు ఓటేయండి. శాంతి భద్రతల విషయంలో మీ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా అయింది. ఈ 2 ఏళ్ళతో చూస్తే అజమాయిషి అనేది లేదు రాష్ట్రం మీద. ముఖ్యమంత్రి గారి మీద, పోలీసు డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రికి అవగాహన లేదు, అదేవిధంగా మంత్రులకు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ పెద్ద ఎత్తున రిలీజ్ చేసాం. ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం. కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున ఉపయోగకరమైన కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పిస్తున్నాం అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏదైతే ప్రజలను, యువతను, నిరుద్యోగులను మోసం చేసిందో, వీళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన 40-50 వేల ఉద్యోగాలు. ఎన్టీఆర్ గారి పేరు కొత్తగా తీసుకుని ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడతాము ఇవన్నీ మాట్లాడడం, మీరు కూడా విగ్రహాలు పెట్టారని చెప్పి కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం ఏంటిది? ఎన్టీఆర్ గారు జపం ఎందుకు చేస్తున్నారు? ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఎందుకైనా పార్టీ పెట్టి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతోటే, కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచక పరిపాలన వల్లనే. నమస్కారం సార్. నమస్కారం మున్షి గారు. ఒకవేళ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే, అంటే మీ సీట్ని మళ్ళీ మీరు బదిలిపరుచుకొని మళ్ళీ మీరు గెలిస్తే ఏం జరిగిద్ది, ఏం ఉపయోగం కలిగిద్ది రాష్ట్రానికి? ఆ విషయము నన్ను కాదు, ఆ ప్రభుత్వం కాదు, మా సీట్ అది. మీరు టైం ఉంటే కాంగ్రెస్ అడగాలి ఆ విషయం. అదేముంటుందంటే, ఇది ఉప ఎన్నిక, మా శాసనసభ్యుడు చనిపోయింది, మేము కొట్లాడుతున్న ఎన్నిక. అదే విషయాన్ని మరి ఇది రెఫరెండంగా తీసుకుంటారని మొన్న ఒక జర్నలిస్ట్ అడిగిండు. మరి జర్నల్ ఇది మాకు రెఫరెండం కాదు, ఒక ఉప ఎన్నిక రెఫరెండం కానీ ముఖ్యమంత్రి గారే సెలవిచ్చిండు. కానీ ఒకవేళ గెలిస్తే కాదు, భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ గెలవబోతూ ఉంది. భారీ మేరతో గెలవబోతూ ఉంది. ప్రజలను భయాంబ్రాతకు గురి చేస్తూ ఉన్నారు. ప్రజలను, మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీని, మరి ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళ భార్యను తీసుకొచ్చి, వాళ్ళ అమ్మని తీసుకొచ్చి, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి నానా ఇబ్బంది పెట్టే పరిస్థితి సున్నితమని చేస్తారు. ఎందుకు చేస్తుంది ఇదంతా? వాళ్ళు ఓటమి భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని తగ్గించుకొని ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. చిల్లర మాట మాట్లాడుతున్నారు, చిల్లర భాష ప్రయోగిస్తూ ఉన్నారు. మనం చూసినాం, నేను 40-30-35 రాజకీయాలు ఉన్నా ఇంత చీఫ్గా మాట్లాడే ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. మంత్రులు కూడా ఇంత తక్కువకు దిగచాడరు, అంత దిగచార మాట్లాడి ఆయన మాటలను ప్రజలు కూడా, ఆయన ఒక్క మీటింగ్ పెడితే ప్రజలు అసలు ఆయన 10 నిమిషాలు లేటు సరే మీటింగ్ ఆగాలి జనం. నిన్న వెంగళూరు నగర్లో మా కేటీఆర్ గారు రోడ్ షో అయితే సుమారు మేము 5-6 వేల మంది ఎక్స్పెక్ట్ చేసుకున్నాం వస్తుందేమో అని. 20-25 వేలతోటి 2 కిలోమీటర్ల భారీ ర్యాలీతోటి సక్సెస్ అయిన సభ. స్వచ్ఛందంగా వస్తున్నారు కేటీఆర్ గారి కోసం, స్వచ్ఛందంగా వస్తాం జనాలు. సార్, వెంగళరావు నగరే కాకుండా ఇప్పుడు అదంతా అర్బన్ ప్రాంతం హైదరాబాద్. గతంలో ఈ ఏదైతే అర్బన్ ఓటర్స్ అందరూ బీఆర్ఎస్కే మొగ్గు చూపారు. రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్కి వచ్చినా ఇప్పుడు అది కంటిన్యూటీ అవ్వడానికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నా ఉన్నారు? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు మీరు 100% మీరు మంచి క్వశ్చన్ అడిగారు. 2023లో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక తీరుండే. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన, కేటీఆర్ గారు హైదరాబాద్లో కేటీఆర్ గారి పరిపాలన చూశారు. అప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి 25-26 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయో అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మేరతో గెలుపొంది. రూరల్ ప్రాంతం ఏదైతుందో రూరల్ ప్రాంతం మొత్తం మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ 2 సంవత్సరాల మరి రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వం ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లకు పోతే ఏ ఒక్క ఇంటికి పోయినా 2 పర్యాయాలు బీఆర్ఎస్ కేసురు. మాగాంటి గోపీనాథ్ గారు 2014లో తెలుగుదేశం నుంచి గెలిచిండు, 18-23లో బీఆర్ఎస్ తరఫున గెలిచిండు. కానీ ప్రజలు ఈ 2 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనను, ఈ 2 పర్యాయాలు కేసీఆర్ పరిపాలన చూసి వీరిచ్చిన సంక్షేమ పథకాలు ఇక్కడ చూసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మాకు 4,000 ఇస్తారని మాట ఇచ్చిండు, ఆశించను చేతితో తర్వాత ఇవ్వలే, ఎందుకు ఇవ్వలే? మా కేసీఆర్ కిట్ ఇస్తాడు చిన్నపిల్లలకు, కిట్ ఇవ్వట్లేదు. కేసీఆర్ ఇస్తున్నప్పుడు ఇవ్వట్లేదు, దానికోసం అడుగుతాడు. మహిళలు మాకు స్కూటీలు ఇస్తాడు, మహిళా విద్యార్థి స్కూటీలు ఇస్తున్నాడు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కల్పిస్తున్నాడు. ఐటీ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. గతంలో ఉన్న ఐటీ రంగం ఎట్లా ఉండే, ఇప్పుడున్న ఐటీ రంగం ఎట్లా ఉండే, ఇలా సందర్భం పోతే చాలా పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన ముందుండి వేస్తామని చెప్పారు ఓట్లు. అయితే గతంలో వచ్చిన మెజారిటీ కంటే, ప్రతి బూత్లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి చూడండి ఇంకా భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తూ ఉన్నారు. మైనారిటీ ఓట్లు ఈసారి మీ వైపా వాళ్ళ వైపా? ఇప్పుడు ఈయన ఓటమి భయం పట్టుకొని ఓవైసీ, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసే, కిషన్ రెడ్డి గారు కూడా కలిసే. ఇప్పుడు కిషన్ రెడ్డి వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్, ఎవరైతే బీజేపీ దీపిక రెడ్డి ఉన్నారో ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ ఓట్లు, ఎంఐఎం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి వీళ్ళు బ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నిలబడ్డారు. దీంతో మైనార్టీల్లోనే డిఫరెంట్ స్టార్ట్ అయింది. సర్వేలు చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్ సర్వే తీసుకుంటే భారీ మెజారిటీ తోటి ఉంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. మైనార్టీ ఓట్లు కూడా ఆల్రెడీ బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతుందని చెప్తే వెంటనే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు వెంటనే. దాంతో ఇంకా మైనార్టీల్లో మైనార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ రాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ ఉండేది పాపం, 2-3 సార్లు ఆ బాబు యువకుడు, కాంగ్రెస్ పార్టీ అంటే వీరాభిమాని, 2003తో 2 టర్మ్ ఓడిపోయాడు. అలాంటి వారికి ఇవ్వకుండా, అదేవిధంగా కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, మరి కామారెడ్డి సీటును ఆయనకు త్యాగం చేసిండు ముఖ్యమంత్రి గారికి, మరి వారికి ఎమ్మెల్సీ వారికి ఇవ్వకుండా, మరి సంగారెడ్డి నుంచి పార్టీని మొదటి నుంచి వస్తున్నటువంటి జగ్గారెడ్డి కదా అని చెప్పి నీకు అజరుద్దీన్ తీసుకొచ్చి మైనార్టీ పేరు మీద ఇచ్చినావు. ఇచ్చినప్పుడు ప్రజల్లో మైనార్టీ సోదరుల్లో ఏ రోజు కూడా అజరుద్దీన్ గారు మైనార్టీ సంక్షేమం కోసం, మైనార్టీ సోదరుల కోసం ఏ రోజు కూడా ఆయన వారి కోసం పనిచేయలే. అలాంటి ఆయనకు నువ్వు ఇచ్చినా అని చెప్పి మైనార్టీ పూర్వ వ్యక్తిగా ఉంది. ఇవాళ ఎర్రగడ్డలో కేటీఆర్ గారి రోడ్ షో ఉంది, మీరు మీ కెమెరాను పంపించక చూడండి. మైనార్టీ మహిళలు, మైనార్టీ యువకులు, మైనార్టీ సోదరులు తండోపతంగా స్వచ్ఛంగా కలిసి వస్తున్నారు. తండోపతంగా వారి ఓట్లతోటే భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ గెలవబోతా ఉంది. ప్రధానంగా డబ్బులు పంచుతున్నారు తీసుకోండి అని చెప్పి మీ నాయకుడు చెప్తా ఉన్నాడు. అంత ఎత్తుగా పెద్ద ఎత్తున పంచుతున్నారా? మీరు కూడా పంచుతున్నారా? లే, మేము బీఆర్ఎస్ పార్టీ మేము ఒకటే వాళ్ళకి చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసి మీరు ఓట్లేయండి. 10 సంవత్సరాల్లో మీ కుటుంబంలో మీ ఇంటికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏదున్నా మీ ఇంటికి అందుతూనే మీరు ఓటేయండి. ఆయన కేసీఆర్ ఇచ్చిన 2 రూపాయలు పెంచినే మీ ఇంట్లోకి వస్తూ ఉంది. ఆయన కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుతే మీకు వస్తూ ఉంది. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే మనం తాగుతూ ఉన్నాం. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఏ ఒక్క సంక్షేమ పథకం మీకు ఇస్తేనే ఓట్లేండి అన్నాం. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు వచ్చి మేము కరెంట్ ఇస్తున్నాం అన్న 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం. ఊరికి ఇస్తున్నాం మొత్తం ఒక బస్తీలో కనీసం ఒక 10% ఇళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళు 10% ఇళ్ళకి కూడా ఇవ్వట్లేదు. 10% ఇళ్లకు గ్యాస్ 5 రూపాయలు గ్యాస్ ఇవ్వట్లేదు. వాళ్ళు 500 గ్యాస్ కూడా 10% కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంకేమున్నది వాళ్ళగా ఉచిత బస్సు అంటుండు. ఉచిత బస్సు సింపుల్గా ఉచిత బస్సు మహిళలకు ఇచ్చి విద్యార్థులకు పాస్ రేట్ ఇస్తేవి, జెంట్స్ ఎక్కే బస్సు డబుల్ రేట్ చేస్తేవి. ఏమి ఇచ్చినట్టు ఇంకా మహిళలకు కూడా అర్థమైంది ఆ విషయం. మహిళలు ఒక 1 year 6 months ఎక్కి తిరిగి ఎంజాయ్ చేసారు. వాళ్ళకు కూడా అర్థం ఎక్కలేదు. మహిళలు బస్సు ఎక్కలేదు అప్పటిలెక్క, అప్పటి ఎక్కలేదు. ఎందుకంటే ఈ చేతితో ఇచ్చినా చేతితో తీసుకుంటున్నాం కదా. కాబట్టి భారీ మెజార్టీతోటి సునీతమ్మ గెలవడానికి అవకాశం ఉంది, ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు. శాంతి భద్రతల విషయం మీద మాట్లాడారు. మొన్న కూడా ఈ మధ్య ఒకటి సిటీ సరౌండింగ్స్లో హత్య జరిగింది. శాంతి భద్రతల విషయంలో మీ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి? అదే ఇప్పుడు ఈరోజు గతంలో కంటే ఈరోజు మంచి ఇండస్ట్రీస్ అన్నీ అటు బెంగళూరు కానీ గుజరాత్ కానీ వెళ్ళిపోతూ ఉన్నాయి. కారణం ప్రభుత్వంలో స్టెబిలిటీ ప్రభుత్వం లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం కావడానికి స్టెబిలిటీ గవర్నమెంట్ లేకపోవడం, ఇలాంటి ఇండస్ట్రీలు అంతా
మరి వెనక్కి పోవడానికి కారణం శాంతి భద్రతలు ఉండకపోవడం. ఈ 2 ఏళ్ళతో చూస్తే అజమాయిషి అనేది లేదు రాష్ట్రం మీద. ముఖ్యమంత్రి గారి మీద పోలీసు డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రికి అవగాహన లేదు, అదేవిధంగా మంత్రులకు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఇలాంటి సందర్భంలో చాలా కూడా ఇండస్ట్రీలు అన్నీ కూడా చాలా చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అంతా కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ కారణాలు. హైదరాబాద్కు కరెంట్ ఎప్పటిలెక్క ప్రాబ్లం చేయడం, హైదరాబాద్కు ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ హబ్బు చేస్తే హైదరాబాద్లో చుట్టుముట్టున్న ప్రతి సెంటర్ నుంచి హైదరాబాద్ కరెంట్ వచ్చే విధంగా కేసీఆర్ ఏర్పాటు చేసిండు. కేసీఆర్ గారు ఏం చెప్పినా ఇండో అసెంబ్లీలో వాషింగ్టన్ డీసీలో కరెంటు పోయినా పోవచ్చు ఒక కంటిన్యూ పాటు, హైదరాబాద్లో కంటిన్యూ పాటు కరెంటు పోదని చెప్పాడు. అంత విధ ముందు అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ముందు చూపుతోటి కేసీఆర్ గారు దీన్ని తయారు చేసిండు. అట్లా లేదు కదా, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. మీ వరకు పాజిటివ్ అంశాలు ఏంటి? ప్రభుత్వ వ్యతిరేకతనా, లేదా మాగంటి గోపీనాథ్ గారి చరిష్మాలు అవ్వచ్చు, ఆయన మీద సానుభూతి, ఇదంతా వర్కౌట్? బీఆర్ఎస్ పార్టీ అంతే. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన కళ్ళ కట్టినట్టు ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన కళ్ళ కట్టినట్టు ఉంది. ప్రజలు అదే బేరేజ్ చేసుకుంటారు. గతంలో ఏమున్నాయి అసలు? రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి వచ్చిండు మార్పు మార్పు అన్నాడు. ఏం మార్పు జరిగింది? తెలంగాణ టీఎస్ ఉంటే దాన్ని టీజీ చేసాడు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చాడు. పైసలు ఖర్చు లేనివన్నీ మొత్తం మార్పిచ్చేసాడు తప్ప అభివృద్ధి అనేది ఏం జరగలే. గతంలో మనం అనుకున్నాం 6 గ్యారంటీలు 420 హామీలు. 6 గ్యారంటీల్లో వారు అమలు చేసింది ఉచిత బస్సు తప్ప ఏది సంపూర్ణంగా జరగలే. మీరు గతంలో కూడా రుణమాఫీకి సంబంధించి కూడా రైతులకి సొసైటీల ద్వారా మీరు చేశారు కదా, అది ఎంతవరకు వచ్చింది? అది ఏమన్నా సఫలీకృతమైంది, సాధించారా? రాంచ్ కాదు, గతంలో మా ఎంపీపీ గారు, అక్కడ ఎంపీపీ గారు వారి ఉన్నటువంటి మండలంనే సుమారు 20-25 రోజులు రైతులతోటి దీక్ష చేసిండ్రు, నిరాదీక్ష చేసిండ్రు. మా గట్కేశ్వర ఎంపీపీ మా బండారు శ్రీనివాస్ గారితో పాటు అక్కడ ఈ జేఏసీ ఏర్పడ్డది. ఏదైతే గట్కేశ్వర మండలంలో రుణమాఫీ రైతులతో ఒక ఏర్పడి ధర్నా చేస్తే మన మంత్రి గారు ఎవరు శ్రీధర్ బాబు గారు వాళ్ళు రుణమాఫీ అనేది జరిగిపోయింది, ఇక మళ్ళీ దానికి ఆ స్కీమ్ లేదు, మళ్ళీ లేదని చెప్పేసి ఆయన ఇంకా అంతే ఇక చెప్పిండు. అట్లా చెప్పేశారు. ఎంత కొట్లాడినా అదే అది రాదు చేయమని చెప్పేసిండు. ఇక రుణమాఫీ ఎంతవరకు వచ్చింది గదే నా కాన్స్టిట్యూషన్ రాలే అని చెప్పుకుంటా ఆయన. అదే ఆ రకంగా వాళ్ళు ఉద్యోగం చేస్తూ తప్ప దీక్షను విరమింపజేసినాం. ఉద్యమం మాత్రం చేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏమన్నా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి? నిన్న కూడా మాట్లాడితే 18,500 కోట్లు నెలవారీ ఆదాయం ఉంది, అదే డబ్బులు ఇస్తాను కావాలంటే మీరు పంచుకోండి అంటున్నాడు. అంటే ఆ రకంగా ఇంతకుముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం వేరు. మేము ఈటీ డిజిటల్ మీడియా ద్వారా నేను జూబ్లీస్ ఉన్న ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఓపెన్ చెప్పిండు, కుల్లం చెప్పేసిండు ఆయన. నా తాన రాష్ట్రంలో బడ్జెట్ లేదు, నా తాను 18,000 కోట్లు మీకే ఇస్తా, 18,000 కోట్లు మందకృష్ణ గారికి ఆర్కృష్ణ గారికి ఇస్తా, మీరు ఎట్లా వస్తారో వంచండి, నా తన రూపాయి లేదు, నేను డెవలప్మెంట్ చేయ, నాకు అప్పుడు ఉడతలేదు అని చెప్పి మళ్ళా నిన్న కూడా చెప్పిండు. దీన్ని జూబ్లీస్ ప్రజలు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు గతంలో మేము పెళ్లిళ్ళకి పేరంటారు తప్ప మేము అభివృద్ధికి మాత్రం పైసలు లేవని చెప్పిండు. ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా ఆయన వరల్డ్ బ్యాంకు లెటర్ పెట్టుకుండు, మా రాష్ట్రంలో ప్రభుత్వం పైసలు లేవు, మాకు డబ్బులు ఇస్తలేరు, మా కేంద్ర ప్రభుత్వం అసలు ఇస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు లేవు, మాకు వరల్డ్ బ్యాంకులు మాకు అప్పీరి మేము కట్టుకుంటామని చెప్పి ఆయన ఎమ్మెల్యే ఫండ్ కింద లెటర్ పెట్టుకుండు. ఇలాంటి సందర్భంలో జూబ్లీస్ ప్రజలకు ఏమి ఇస్తున్న హామీలు ఏంటివి? ఇలా మసిబూసి మారడికాయ చేసి ఒకసారి మోసం చేసి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భమైన వారికి కూడా తెలియజేస్తున్నారు, జూబ్లీస్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. మా మల్లారెడ్డి గారి ద్వారా, అదేవిధంగా మా మంత్రి మల్లారెడ్డి గారి ద్వారా, అదేవిధంగా మా జూబ్లీస్లో ప్రచారం చేసిన మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా వీకు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు, మేము ఏం చేయలేమని. అదే కనుక బీఆర్ఎస్ పార్టీ కోటి సునీతమని గెలిపిస్తే నిన్న మా కేటీఆర్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో వాళ్ళ మెడలు వంచి జూబ్లీస్ అభివృద్ధి కోసం కేటీఆర్ గారు ముందుండి, కేసీఆర్ గారు ముందుండి మరి అభివృద్ధి తెచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. గతంలో 6 నెలల క్రితం జరిగినటువంటి గవర్నమెంట్ ఎన్నికల్లో 4,000 కోట్లు పెడతామని చెప్పారు. ఇప్పటిదాకా 4 కోట్లు పెట్టలే. 4 కోట్లు కూడా సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు 4 కోట్లు పెట్టలే. అక్కడ మోసపోయారు ప్రజలు. ఆ కంటోన్మెంట్ ప్రజలంతా వచ్చి అక్కడ ఓటర్స్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు, మేము మోసపోయినాం, మీరు మోసపోకండి, రేవంత్ రెడ్డి కోటేసి మేము మోసపోయినాం, మీరు మోసం పోకండి, మీరు బీఆర్ఎస్ కోట్లు వేయండి అని చెప్తున్నాం.
అదే మీ గెలుపు మ్యాక్సిమం ఇంకా ఖరారు అయిపోయినట్టేనా? బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖరారైంది. ప్రజలు ఏంటంటే జాగ్రత్త ఉండాలి ప్రజలు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి సరే ఎన్నికల ప్రచారంలో రావచ్చు, కానీ కొంత సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యక్రమాలు చేసడానికి దడ్డిగా ప్రజలు, నీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, నిర్భయంగా నిర్బాటంగా చేతులు డబ్బులు పంచుతూ ఉన్నారు. డబ్బులు పంచుతూ ఉన్నారు డైరెక్ట్గా వచ్చి. ఎన్నికల ప్రక్రియలో మా జూబ్లీస్లో మేము పంచే పోల్ షీట్ మీద క్యాండిడేట్ పేరు ఉందని చెప్పి కేసులు చేశారు. క్యాండిడేట్ పైన పంచిన వాళ్ళ మీద కేసులు చేశారు. కానీ వాళ్ళు నిర్బాటంగా వాళ్ళ కరపత్రంలోనే ఓటర్ ఐడి పేరు రాసి వాళ్ళ పేరు రాసి డబ్బులు పెట్టి డైరెక్ట్ పంచుతూ ఉన్నారు. కానీ పట్టించినా కూడా మరి ఎంతైనా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది ప్రతిపక్ష పార్టీ పైన, అది బీఆర్ఎస్ పార్టీ పైన. వాళ్ళకి పోలీసులు కానీ అధికార యంత్రాంగం అంతా వారికి సహకరిస్తూ ముందుకు పోతూ ఉన్నారు. మరి ప్రజలకు మేము ఇదే తెలియజేస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ అందరూ కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉన్నారు. నిర్భయంగా మీరు ధైర్యంగా సైలెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఓటు వేసినట్టయితే భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాలు వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారు భయానికి. వాళ్ళు ఎందుకంటే ఒకసారి మోసం చేసారు, మళ్ళీ కూడా ఓట్లు వేస్తే మళ్ళీ ఒకసారి వాళ్ళు మోసం చేస్తారు, మళ్ళీ మీరు మోసపోయారు, ఈసారి ఓట్లు వేసినానుకో మరి మీరే మోసం చేసినట్టు అవుతుంది ప్రజలకు అని చెప్పి జూబ్లీస్లో చెప్తా ఉన్నాం. సార్, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ పెద్ద ఎత్తున రిలీజ్ చేసాం, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం, కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున ఉపయోగకరమైన కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పిస్తున్నాం అంటున్నారు. మరి మీ ప్రభుత్వం ఎంతవరకు నగరానికి సంబంధించి యువతకి ఉపాధి మార్గం కల్పించింది? ఆ విషయంలో మీ దగ్గర ఉన్న సమాచారం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏదైతే ప్రజలను, యువతను, నిరుద్యోగులను మోసం చేసిందో, వీళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన 40-50 వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు రిక్రూట్ చేసిన ఉద్యోగాలే. ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ నియామక పత్రాలు ఇచ్చిన మొత్తం ఏమి ఇవ్వలేదు. అదే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో హైదరాబాద్ను ఐటీ రంగం మబ్బుగా మార్చి సుమారు 10 లక్షల మంది నిరుద్యోగులకు ఐటీ రంగాలలో ఉద్యోగ అవకాశం కల్పించాడు. అంతేకాదు ప్రపంచంలోనే ప్రతి ఒక్క ఐటీకి సంబంధించిన హెడ్ ఆఫీసులు హైదరాబాద్కి వచ్చే విధంగా కృషి చేసిన ఉన్నాం. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉంది, గూగుల్ హైదరాబాద్కు, ఇలా పెద్ద పెద్ద ఐటీ రంగాల కంపెనీలు అన్నీ కూడా వారికి సెక్యూరిటీ ఇచ్చి వారికి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ ఆఫీసులు ఉండాలని చెప్పి హైదరాబాద్కు ఆ సౌకర్యాలు కేటీఆర్ కల్పించాడు. దీనివల్ల మనకు 10 లక్షల ఉద్యోగాలతో పాటు చాలామంది ఉద్యోగస్తులకు ఇంకా అవకాశం భవిష్యత్తులో ఉండే. కానీ ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసులన్నీ వేరే వేరే రాష్ట్రాలకు, వేరే వేరే దేశాలకు షిఫ్ట్ అయ్యే విధంగా పోయినాయి. అంతేకాకుండా ఈయన చెప్పిన ప్రతి హామీలలో భాగంగా నిన్న మేము పోతే ఒక మహిళ అంటుంది, మేము కేటీఆర్ ప్రోగ్రాంలో పోతా ఉంటే ఒక మహిళ అడుగుతూ ఉంది, అక్కడ ఉన్నట్టు లోకల్ ఇంట్లో పెడితే కేటీఆర్ గారు మాకు, మా అత్తకు, మా కోడలకు, నాకు మా అత్తకు శరీర 25,000 ఇస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే మేము అడుగుదాం అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి మేము వచ్చి పోయినాక వచ్చిండు, 8 గంటలకు వస్తాయని 10 గంటలకు వచ్చి మేము అడుగుదాం అనుకుంటే మాకు 2,500 ఇస్తాడు, మా అత్తకు 2,500 ఇస్తాడు, మా బిడ్డకు స్కూటీ ఇస్తాడు, మా ఆయనకు ఆసరా పింఛన్ చేత కింద 4,000 ఇస్తున్నాడు, మా మన్మరాలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాడు. ఇవన్నీ మేము అడగాలని చెప్పి ప్రయత్నం చేసినాం, కానీ రేవంత్ రెడ్డి అక్కడ రాకపోయాడు, మేము వెళ్ళిపోయినాక వచ్చిపోయాడు అని చెప్పాడు. వీటన్నిటి మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో, బాగా చాలా వ్యతిరేకత ఉంది ప్రజలు. ఎన్టీఆర్ గారి పేరు కొత్తగా తీసుకుని ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడతాము ఇవన్నీ మాట్లాడడం, మీరు కూడా విగ్రహాలు పెట్టారని చెప్పి కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం, ఏంటిది? ఎన్టీఆర్ గారి జపం ఎందుకు చేస్తున్నారు? ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఎందుకైనా పార్టీ పెట్టి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతోటే, కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచక పరిపాలన వల్లనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఒక్క పూట తెలుగు వారు గౌరవించకుండా, తెలుగు వాళ్ళంటే మద్రాసుని అని అగౌరవపరుస్తుంటే అసలు తెలుగు వారు ఎక్కడ ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న విషయం కూడా ఢిల్లీ నవాబులకు తెలియని విధంగా ఉన్న సందర్భంలో మరి ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మరి కాపాడే విధంగా పార్టీ పెట్టి, ఓహో తెలుగు వాళ్ళ రాష్ట్రం ఆంధ్రప్రదేశా, వీళ్ళు మద్రాసులు కాదా అనే విధంగా తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావుది. మరి ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచింది వీళ్ళే, ఇదే కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది, ఎన్టీ రామారావును దిగొట్టింది.
మళ్ళా ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా మొత్తం తెలంగాణ ప్రజలు ఏకదాటిపైకి వచ్చి మరి అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ను సస్పెండ్ చేసే విధంగా మరి ఒక నెల ముఖ్యమంత్రి ఉన్నట్టు నాదెళ్ల భాస్కరరావును మళ్ళీ దించి రామారావుని ముఖ్యమంత్రిగా చేసేంత విధంగా తెలుగు వాళ్ళ ప్రజలందరూ కూడా పార్టీలు పక్కన పెట్టి రామారావు వెనుక ఉండి మరొకసారి ముఖ్యమంత్రిగా చేసిండ్రు. అలాంటి పార్టీ ఇవాళ ఎన్టీ రామారావుది. నేను వచ్చి ముఖ్యమంత్రికి బొమ్మ పెడుతున్నాడు కేవలం జూబ్లీస్ ఎన్నికల కోసం, తెలుగుదేశం పార్టీ ఓట్లు కానీ కమ్మ వాళ్ళ ఓట్ల కోసం ఆయన డ్రామా, చిల్లర డ్రామా అన్నిటిని ఊడుకుంటున్నాడు. మైనార్టీ సోదరులను అదరుదినేసి మైనార్టీ ఓట్ల కోసం, అదేవిధంగా బీసీ పేరు చెప్పి బీసీ ఓట్లని 42% రిజర్వేషన్ తెస్తుందని చెప్పి అదొకటి చేసి, అదేవిధంగా కమ్మలపు ఓట్ల కోసం ఎన్టీ రామారావు అన్నీ మసిబూసి మాడికాయ చేసి అందరినీ మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి మరి మురికి మాటలు చెప్పి చెత్త మాటలు చెప్పి మరి రావాలని ప్రజలకు అందరికీ అర్థమైంది. తెలుగు వాళ్ళకు ఖమ్మంలో ఎన్టీ రామారావు అది పెద్ద విగ్రహం పెడుతుంటే 3 నెలలు ఆపేడు వీళ్ళు కట్టలేకుండా. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి టీము అందులో విగ్రహం పెట్టకుండా ఆపిన. ఎందుకు పెట్టినంటే ఒక ప్రభుత్వ స్థలంలో విగ్రహం పెడుతున్నావు, ఆ విగ్రహం ఒక నాయకుంది, ఎన్టీ రామారావు విగ్రహం, అది సినిమా పోస్టులు, అది నిజంగా కృష్ణుని విగ్రహం కాదు, కృష్ణుని రూపంలో విగ్రహం పెట్టిరు. పెడితే దాన్ని 3 నెలలు 6 నెలలు ఆపిరు. ఈ ప్రభుత్వం ఆపింది. ఆ బొమ్మ ఎన్టీ రామారావు ముఖం ఉంది, కృష్ణ బొమ్మ పెడుతున్నాడు, కృష్ణ ఎన్టీ రామారావు ముఖం, ఆ ముఖం తీసి కృష్ణ ముఖం పెట్టుని మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఇలా మైత్రివనంలో అమీర్పేట చౌరస్తాలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతాని ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నమాట ముఖ్యమంత్రి గారు. ఇట్లా అంత మాట్లాడతాం అంతే కదా. బీజేపీకి ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకుంటే మీకేమైనా నష్టం అవుతుందా? బీజేపీని ఎంతవరకు పరిగణలో తీసుకోవాలి ప్రజలు? బీజేపీ ఎంత ప్రజా వ్యతిరేక ఓట్లు చీల్చుకుంటే బీఆర్ఎస్కి అంత ఉపయోగం అవుతుంది. కానీ బీజేపీ ఓట్లు చీల్చుకోవట్లేదు. బీజేపీ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోకపోగా వాళ్ళ ఓట్లు అన్నీ కాంగ్రెస్కు డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ ఓట్లు గత పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆ ఓట్లు సగమన వాళ్ళు వేసుకోవాలి. ఆ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అటువైపే పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి మందా సంజీవ్ రెడ్డి గారి ఆలోచనలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తున్న నిమిత్తంగానే ఆయన బూతుల్లో తిరుగుతున్న అంశాలను కానీ వాళ్ళ ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారనే విషయాలు ఇవాళ మన స్టూడియోకి వచ్చి ఆయన తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.